ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తలు రాసిందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోలీసు బ్యారక్స్ లో గణతంత్ర వేడుకలు ఏర్పాట్లు పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. 450 మందికి ప్రశంసా పత్రాలు సిద్ధమైన వివిధ శాఖల శకటాలు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విశాఖపట్నం పోలీసు బ్యారక్స్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్ నిన్న మొత్తం ఏర్పాట్లు పరిశీలించారు. అంతా సాటిస్ఫాక్షన్ గా ఉన్నది అన్నట్టు ఒక వార్త రాశారు. దానికి సంబంధించిన శకటాలు ఇప్పటికే పూర్తిగా తయారు చేశారు. ఇంకా ఈరోజు ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. 450 మందికి ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందుకోనున్నారు. వివిధ కళా రూపాలకు చెందిన వారు, వివిధ ప్రతిభ కనబరిచినటువంటి ఉద్యోగస్తులు, వివిధ కళాకారులు, మొత్తం మీద అన్ని రంగాలకి చెందిన వారికి ఈరోజు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. అలాగే రైల్వే స్టేషన్లో విద్యుత్ దీపాల అలంకరణలో రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉన్నది అన్నది ఓ ఫోటో రైటప్ వార్త కూడా రాశారు. జాతీయ జెండా మాదిరిగా ఎలా అయితే రంగులు ఉంటున్నాయో ఆ రంగులు ఉండే విధంగా రైల్వే స్టేషన్లో విద్యుత్ అలంకరణ చేశారు. ఎంతో అందంగా ఈ ఫోటో ఉంది. ఇక ఒక వార్త ఆంధ్రజ్యోతి విజిట్ అంటూ ఒక వార్తను రాశారు. ద్వారకా బస్ స్టేషన్లో సమస్యల కోకొల్లలు. ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే చి అన్నది అక్కడ ఆర్టీసీ బాగాలేదు అన్నదానికి ఆర్టీసీ బదులు చీ పెట్టి కాంప్లెక్స్ అని రాశారు. దుర్గంధం వెలువడే మరుగుదొడ్లు, నాచుపట్టిన కుళాయిలు, పనిచేయని సీసీ కెమెరాలు, తిరగని ఫ్యాన్లు, అడపాదడపా ప్రయాణికులపై కుక్కల దాడులు, ఇవన్నీ ఉత్తరాంధ్రలోని అతిపెద్ద బస్ స్టేషన్గా గుర్తింపు పొందిన నగరంలోని ద్వారకా బస్ కాంప్లెక్స్ లో పరిస్థితి. సమస్యల పరిష్కారంపై ఆర్టీసీ అధికారులు సరిగ్గా దృష్టి పెట్టకపోవడం ప్రయాణికులకు శాపంగా మారింది అంటూ ఒక వార్తను రాశారు. ద్వారకా నగర్ బస్ స్టేషన్ సుమారు 6.7 ఎకరాల్లో 1979లో సెప్టెంబర్ 27న ప్రారంభించారు. ప్రయాణికుల కోసం 35 ప్లాట్ఫారాలు నిర్మించారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం 381 బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వీటికి తోడు నగరంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు చేరవేసేందుకు 604 సిటీ బస్సులు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నం ద్వారకా కాంప్లెక్స్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళుతున్నటువంటి బస్సులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. అలాగే సిటీ బస్సులు, నగర పరిధిలో ఉన్న బస్సులు మొత్తం మీద చూసుకుంటే చాలా ఎక్కువ బస్సులు నడుపుతున్నప్పటికి కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ 1979లో 6.11 ఎకరాల విస్తీర్ణంలో 35 బస్ వేలతో 351 రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అలాగే 35 ప్లాట్ఫారంలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అంత అద్భుతమైనటువంటి బస్ కాంప్లెక్స్ 30-40 ఏళ్ల క్రితము ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటికీ అది ఒక చక్కనైన మార్గంలో వెళ్ళడం లేదు అన్నది ఆంధ్రజ్యోతి వార్త సారాంశంగా రాశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో తిరగని ఫ్యాన్లు, అక్కడ ఏవేవైతే ఫ్యాన్లు తిరగట్లేదో అవన్నీ ఫొటోస్ తీస్తూ ఒక వార్త రాశారు. అలాగే మనము చూసుకున్నట్లయితే ఇక్కడ అలంకారప్రాయంగా సీసీ కెమెరా అలంకారప్రాయంగా ఉంది అంటూ సీసీ కెమెరా ఫోటో వేశారు. కాంప్లెక్స్ ఆవరణంలో సునకం, కుక్కలు అక్కడే పడుకుంటున్నాయి, ఆవరణలో వీధి కుక్కల హల్చలు అంటూ ప్లాట్ఫారం మధ్యలో రంధ్రం, ఇలా మొత్తం మీద ఆవరణలో పారిశుధ్య లోపం అంటూ ఒక వార్తని రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రజలకు మెరుగైన ప్రయాణికులకు సేవలు అందించాలి తప్పితే లాభాన్ని ఆర్జించుతున్నప్పటికీ కూడా ప్రయాణికుల పట్ల ఎటువంటి సౌకర్యాలు కల్పించటం లేదు ప్రయాణికులకు. ఇది కరెక్ట్ కాదు అన్న యాంగిల్లో ఒక విజిట్ స్టోరీని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. దీనిపైన ఆర్టీసీ అధికారులు కానీ జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ కానీ ఎలా స్పందిస్తారో మనం చూడాలి. దానికి సంబంధించిన తర్వాత మరో వార్త, మేయర్ మార్పుపై కూటమిలో తర్జన భర్జన. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో భిన్నాభిప్రాయాలు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొందరు డిమాండు. ఏడాది కాలాన్ని మార్పు చేయాల్సిన అవసరం లేదంటూ మరికొందరి వాదన. నేతల మధ్య జోరుగా చర్చ.
జీవీఎంసీ మేయర్ మార్పుపై కూటమి ప్రజాప్రతినిధులు తర్జన భర్జన పడుతున్నారు. మరో 2 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా, అంటే 1 year 2 నెలల గొలగాని హరివెంకట కుమారి సిబ్బందికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే మేయర్గా అప్పటి ప్రభుత్వం వైసీపీ ఉన్న టైంలో వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్ గొలగాని హరివెంకట కుమారిని నగర మేయర్గా ఎన్నుకున్నారు. నగర మేయర్గా బాధ్యతలు స్వీకరించి 4 ఏళ్ళు అవుతుంది. దాదాపు ఇంకొక 1 year ఎంతో చిల్లరగా ఉంది. అయితే ఇక ఇప్పుడు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ పేట మార్చాలి అంటూ కొంతమంది కార్పొరేటర్లు పట్టుబడుతుంటే, మరికొందరు కొద్ది కాలమే ఉంది కదా, ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది, తెలుగుదేశానికి ఎందుకు ఆ చెడ్డ పేరు ప్రభుత్వానికి అన్నది మరికొందరు కార్పొరేటర్లు వాదన. ఈ వాదన నేపథ్యంలో మేయర్ మార్పు జరుగుతుందా జరగదా అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక మళ్ళీ చూసుకుంటే, నేడు నగరానికి మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం ఈరోజు రానున్నారు. సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడ నుంచి తెలుగుదేశం కార్యాలయంలో రాత్రి బస్ చేసి ఉదయం ఆయనకి ఒక ప్రైవేట్ కేసు ఉంది కోర్టులో. ఆ కోర్టుకు హాజరయ్యేందుకు ముందు రోజు రాత్రి విశాఖ నగరానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు కోర్టు ఆవరణానికి చేరుకొని ఆ కేసు అన్న అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1:30 తిరిగి విజయవాడ ప్రయాణం అవుతారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఇక కలెక్టర్కు అవార్డు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న కలెక్టర్ ఎన్నికల నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంచి ప్రతిభ కనబర్చిన జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్కు నిన్న 25వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటోను వేస్తూ వార్త రాశారు. ఇక కాశీలో రోడ్డు ప్రమాదం. మల్కాపురం ప్రాంతానికి చెందిన బాలుడు మృతి చెందినట్లు ఇక్కడ రాశారు. విఆర్లోని సిఐలకు పోస్టులేవి, రాజకీయ సిఫార్సులకే ప్రాధాన్యం. పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున చర్చ. విఆర్లో చాలామంది ఇప్పటికే సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళకి ఎక్కడా పోస్టింగ్లు వేయట్లేదు, కేవలం రాజకీయ నాయకులు సిఫార్సులు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మాత్రమే పోస్టింగ్లు దొరుకుతున్నాయి అన్న సారాంశంగా ఈ వార్త రాసుకొచ్చారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు. 2 పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యా యత్నం. తల్లి చిన్న కుమార్తె మృతి, పెద్ద కుమారుడి పరిస్థితి విషమం. దంపతుల మధ్య మనస్పర్ధలే కారణం. ఇటీవల కాలంలో మాటకు మాట భార్యాభర్తల మధ్య వచ్చి ఒక క్షణిక ఆవేశంలో ఆత్మహత్య వరకు వెళ్ళిపోతున్నారు. అందులో భాగంగానే నిన్న ఒక పిల్లలతో కలిసి ఒక ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికే తల్లి కుమార్తె మృతి చెందారు, పిల్లడి పరిస్థితి విషమంగా ఉంది అంటూ ఈ వార్తను వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ఈనాడు దినపత్రిక ఏం రాసిందా అన్నది మనం ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. వైకాపాలో ఉండలేం, విజయసాయిరెడ్డి రాజీనామాలతో కలకం, అదే బాటలో మరికొందరు. వైకాపా కీలక నేత, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అదే రీతిలో విశాఖలో ఆయన అనుచరులు కొందరు పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. శనివారం ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి చైర్మన్ ఆమోదించారు. ఇప్పటికే వైసీపీ దీని రాష్ట్ర కార్యదర్శి కాశీ విశ్వనాథ్ రాజీనామా చేసినట్లు ఉంది. గాజువాక, పెందుర్తి నియోజకవర్గం చెందిన నాయకులతో పాటు నగరంలో పలు విభాగాలకు చెందిన నేతలు వైకాపాను వేడినట్లు సిద్ధమవుతున్నారు. నిన్న పార్లమెంటు సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించడంతో విశాఖ నగరానికి చెందినటువంటి ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వైసీపీ నాయకులు పార్టీని వేడనున్నట్లు ఈ వార్త సారాంశంగా రాశారు. వైకాపాలో ఉండలేం, విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చారు. ఉక్కులో 135 మంది విఆర్కు దరఖాస్తు అన్నది రాశారు.
స్టీల్ ప్లాంట్లో చాలామంది ఇప్పటికే విఆర్ తీసుకోవాలని ఆర్డర్స్ వచ్చాయేమో, మొత్తానికి ఏదో చాలామంది విఆర్ తీసుకుంటున్నారు. అయితే నిన్న ఒక్కరోజు మాత్రం 1035 మంది విఆర్కు దరఖాస్తు చేసుకున్నట్టు రాశారు. గణతంత్రం అంది వచ్చిన వరం, ఫారడేకు ముగ్గుకు ఆహ్వానితులుగా ఒకరు ఎంపిక, ఆత్మవిశ్వాసంతో సాధిస్తా, సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెబుతా అంటూ కళాశాల బుచ్చయ్య నాయుడు తండ్రి బాలయ్య ఇతను ఒకటి, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాశారు. అంటే వాళ్ళ అభిప్రాయాలను చెప్పడంతో గణతంత్రం అంది వచ్చిన వరము అంటూ రాశారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంతో పాలు పంచుకునేందుకు అవకాశం నగరానికి చెందిన 4 ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు లభించింది. వీరిలో 3 ఎప్పటికే ఢిల్లీ చేరుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంటే ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు నగరం నుంచి చేసినటువంటి విద్యార్థులు 4కి అక్కడ అవకాశం వచ్చింది. వాళ్ళ ప్రతిభ చూపించుకునేందుకు వాళ్ళు 4 ఇక్కడ నుంచి వెళ్ళేటట్టు ఒక వార్తని వీళ్ళు రాశారు. నాణ్యత పెరగాలి, గాలి అంటూ ఒక ఐఫోన్ పెట్టారు. అంటే కాలం చెల్లిన వాహనాలతో ఇబ్బందులు పడుతున్నారు, నగరంలో కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. కాలం చెల్లిన వాహనాలే ఉన్నాయి అంటే ఎలా ఉన్నాయి, డినామినేషన్ వేశారు. గత 5 ఏళ్లలో పరిస్థితి ఏంటి? 2019 29 97, 2029 21 ఆ మధ్య కాలంలో 104, 21 నుంచి 22కి 98, 22 23కి 16, 23 24 120 అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా డినామినేషన్తో పాటు రాశారు. ఇక సిఎస్ రాజు శతాధిక ఓటర్ అంటూ ఒక రాశారు. సిఎస్ రాజును సత్కరిస్తున్న జేసీ మయూర్ అశోక్ చిత్రంలో ఏయూ రెక్టర్ ఆచార్య అతనికి సత్కరిస్తున్నట్టు ఒక రాశారు. పుష్కరిణిలో కాంతుల శోభ, ఈ నెల 23న సింహాచలం 28న సింహాచలం తెప్పోత్సవంలో నేపథ్యంలో అడివరంలోని పుష్కరంలో అక్కడ విద్యుత్ కాంతులతో పుష్కరిని అలంకరించారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. అప్పన్న సన్నిధిలో సినీ నటుడు శ్రీకాంత్, నిన్న శ్రీకాంత్ సినిమా హీరో వచ్చి శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న ఫోటో ఒకటి వేసి ఈ వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. మొత్తం మీద చూసుకుంటే ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇవి. ఇక సాక్షి దినపత్రిక ఏం రాసిందన్నది మనం ఒక్కసారి చూద్దాం. గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం, విద్యుత్ కాంతులతో కలెక్టరేట్ కార్యాలయం, విద్యుత్ దీపాలంకరణలో విశాఖ రైల్వే స్టేషన్, ఎంఈపీ కాలనీలో జాతీయ జెండాతో రిహార్సల్ చేస్తున్న విద్యార్థులు, పోలీస్ ఫెరడే మైదానంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు. గణతంత్ర దినోత్సవ వేడుకలు మరి కాసేపట్లో జరగనున్నటువంటి గణతంత్ర వేడుకలకు మొత్తం సర్వం సిద్ధమైంది అన్నది, ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అన్నది మొత్తం డీటెయిల్గా రాశారు. రైల్వే గుర్రాలకు రెక్కలు వచ్చాయి, వాల్తేరు డివిజన్లో అలా అదృశ్యం వెనుక మిస్టరీ, గుర్రం చనిపోయినా తెలియలేదు. హార్స్ రైడింగ్ పేరుతో కొనుగోలు చేసిన 8 గుర్రాలు మాయం, చనిపోయాయని కొందరు, అమ్మేశారని మరికొందరు. కాకి లెక్కలు, గుర్రాల పేరుతో గుటకాయ స్వాహా చేసిన ప్రోటోకాల్ విభాగ ఉద్యోగి, మాయమైపోయిన ఆశ్వాలు. అంటే 8 గుర్రాలు విశాఖ వాల్తేరు డివిజన్ కొనుక్కున్నారు. అవి హార్స్ రైడింగ్ పేరుతో కొనుగోలు చేసినటువంటి గుర్రాలు ఇప్పుడు ఏమైపోయాయో తెలీదు, మాయమైపోయి కొంతమంది అమ్మేశారని మరి కొంతమంది చనిపోయాయని ఇలా చెప్తూ ఉంటే మొత్తం ప్రోటోకాల్ విభాగం అధిపతి, ప్రోటోకాల్ విభాగానికి చెందినటువంటి ఉద్యోగి ఈ తప్పిదం చేసినట్లు ఈ వార్త సారాంశంగా రాశారు. బదిలీతోనే సరే, కైలాసగిరి బ్యాటరీ కార్ల నిర్వహణపై ఆరోపణలు, వేలం లేకుండా ఆపరేటర్లకు అనుమతి, అయినప్పటికీ అధికారి మనంతో సరిపెట్టేశారు, బదిలీతోనే సరిపెట్టేశారు. కూటమి ప్రజాప్రతినిధులకు అండదండలు అంటూ ఉత్తుత్తి నోటీసులు, బదిలీతోనే సరిపెట్టేశారు. విశాఖ కైలాసగిరిపై బ్యాటరీలు మాయాజాలంలో కేవలం బదిలీతో సరిపెడితే సరిపోతుందా, పనిష్మెంట్ లేదా అంటూ ఒక వార్తను రాశారు. ఇక కలెక్టర్కు బెస్ట్ ఎలక్ట్రానిక్ ప్రాక్టీస్ అవార్డు, ఇందాక మనం చెప్పుకున్నట్టే జిల్లా కలెక్టర్కు ఎన్నికల నిర్వహణలో మంచి చూపించినందుకు ఒక అవార్డు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఓటర్లతో ప్రతిజ్ఞ చేస్తున్న జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్. శతాధిక వృద్ధుడికి సత్కారం, ఎన్నికల ప్రక్రియలో 18 సార్లు ఓటు
హక్కును వినియోగించుకున్న అందరికీ స్ఫూర్తిగా నిలిచిన విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పిఎస్ రాజుకు 100 సంవత్సరాలు. జేసీ అశోక్ అంటే దాదాపు 18 సార్లు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఒక ప్రొఫెసర్ని సత్కరిస్తున్నట్లు ఈ వార్త సారాంశంగా రాశారు. మొత్తం మీద చూసుకుంటే 1200 కిలోల నిషేధిత ప్లాస్టిక్ పట్టివేత, ఈ బజార్లో అమ్ముతున్నటువంటి ప్లాస్టిక్ని పట్టుకున్నారు అన్నది ఈ వార్త సారాంశం రాశారు. ఇక జిఆర్పి డిఎస్పిగా రామచంద్రరావు. విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్గా పి రామచంద్రరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ధనంజయ నాయుడు, లైన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, శ్యామరాజు మొత్తం మీద అందరూ చూసుకుంటే శుభాకాంక్షలు ఆయనకు తెలిపారు. ఇక్కడ నగరంతో చాలా పరిచయం ఉన్నటువంటి రామచంద్రరావు ఇప్పుడు రైల్వే డిఎస్పిగా బాధ్యతలు స్వీకరించారు అన్నది ఒక ఫోటో ఐటమ్ పెట్టు వీళ్ళొక వార్త రాశారు. ఇక ఆంధ్ర ప్రభ దినపత్రిక ఏం రాసిందా అన్నది మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. పురి విప్పిన నాట్య మయూరాలు. ఘనంగా కూచిపూడి డ్యాన్స్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవం ఆకట్టుకున్న రేష్మితాశ్రీ నృత్య ప్రదర్శన అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. బహుశా అమ్మాయి ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కుమార్తె రేష్మిత. ఇక అలాగే చూసుకుంటే ఇక నిన్న గంటా శ్రీనివాసరావు నగరంలో ఒక విలేకరుల సమావేశం పెడుతూ మాట్లాడిన మాటలు రాశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే పాప ప్రక్షాళన మాట ఏమిటి? భీమిల్లోనే 2 లక్షల గజాల భూములను కొట్టేసిన ఘనత ఆయనదే. వైసీపీలో మిగిలేది జగన్ మాత్రమే. విజయసాయిరెడ్డిపై భీమిలి ఎమ్మెల్యే గంటా ఫైర్ అన్నది ఒక వార్త రాశారు. అది మెయిన్కి ఇచ్చారు ఆ వార్తని. ఇక 15 నుంచి ఏలేరు కాలువ మూసివేత, 45 రోజుల పాటు కెనాల్ బంద్, 8 కోట్లతో మరామత్తు పనులు ప్రారంభం, నీటిపారుదల శాఖ రిపేర్లు. మరోవైపు అప్రమత్తమైన జీవీఎంసీ అధికార యంత్రాంగం స్థానిక జలాశయాల నుంచి నీరు సర్దుబాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాసుకొచ్చారు. ఇక విశాఖ అల్లూరి కలెక్టర్లకు అవార్డులు అన్ని దినపత్రికల్లో చెప్పుకున్నట్టే వచ్చింది. గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం, పటిష్ట ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. పోలీసు బ్యారెక్స్ గ్రౌండ్లో 450 మందికి 500 మందికి పథకాలు అన్నది చేశారు. ఇక్కడ ఎట్టకేలకు చిక్కిన నకిలీ ఐఏఎస్ జంట అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. బాధితులు ఉంటే ముందుకు రావాలని పోలీసులు పిలుపు. ఇది ఆంధ్ర ప్రభ దినపత్రికల్లో వచ్చినటువంటి వివిధ వార్తలు, విశ్లేషణ. ఓవరాల్గా చూసుకుంటే అన్ని దినపత్రికల్లో వార్తలు, విశ్లేషణ మనం ఇప్పుడు చూసుకున్నాం. తిరిగి రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.